వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఏబీవీ కొత్త పార్టీ అంటే ఏబీవీ అంటే ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐపీఎస్. ఆయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్గా ఆయనకు ఒక పేరు ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి పోస్టింగ్ కూడా ఏబీవీకి దక్కలేదు. మరి అలాంటి ఏబీవీ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. మరి అలాంటి ఏబీవీ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహిత్యం ఉంది. మరి అదేంటో, మరి ఆయన ఎందుకు కొత్త పార్టీ పెడుతున్నారో, మరి ఆయన చేత ఎవరు పెట్టిస్తున్నారో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కూటమితోటి ఏబీవీకి పట్టలేదా, అసలు ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. అయితే ఏబీవీ మీద ఒక ఆర్టికల్ చక్కెర కొడతా ఉంది. ఆర్టికల్ ఒకసారి చదువుదాం. వచ్చే ఏడాది ప్రారంభం ఏబీవీ కొత్త పార్టీ. దానికంటే ముందు రాష్ట్ర పర్యటనలు, కాలేజీ వర్సిటీ విద్యార్థులతో మాటామంతి, యువకులకు ఎక్కువ సీట్లు, ఎన్టీఆర్ జయలలిత ఫార్ములా, ప్రణాళిక అజెండా ఖరారుపై మేధావులతో కసరత్తు. అయితే ఏబీవీ గారు అసలు పాజిబుల్ అవుతుందా? ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అందులోనూ ఆల్రెడీ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆల్రెడీ పార్టీ పెట్టారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు ఆల్రెడీ లోక్సత్తా పార్టీ స్థాపించారు. కూకట్పల్లి నుంచి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఒక 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో గలమెత్తారు. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకొక అధికారి వచ్చి పార్టీ పెడితే అసలు ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో దేశంలో కులం అనేది ప్రామాణికం అయిపోయింది. సో కాబట్టి చూద్దాం. ఎన్టీఆర్ జయలలిత ఫార్ములా ఆయన ఉపయోగిస్తారంట. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బాధితుడైన ఇంటెలిజెన్స్ మాజీ దళపతి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారు. ఆ మేరకు ఆయన మేధావులు, నిపుణులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో గత కొద్ది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారంట. మాజీ సీఎం జగన్ హయాంలో సస్పెన్షన్కు గురై రిటైర్ అయ్యే రోజు వరకు పోస్టింగ్ లభించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. పాప నిజంగానే జగన్ గారి హయాంలో సస్పెండ్ అయ్యి రిటైర్డ్ అయ్యే రోజు వరకు కూడా పోస్టింగ్ లభించింది ఆయనకి. ఇకపై పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తనున్నారు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పదవి తిరస్కరించారు. ప్రస్తుతం ఆ పదవి జనసేన పార్టీకి చెందినటువంటి కేకే గారు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు కళ్యాణం శివశ్రీనివాస్ గారికి ఆ పదవి కేటాయించారనమాట. అయితే ఆ పదవి వచ్చే ముందు తనతో ఎవరో మాట్లాడలేదని దాన్ని తిరస్కరించిన ఏబీవీ తర్వాత రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ఆలోచనాపరుల వేదిక పేరుతో పర్యటనలు ప్రారంభించారు. నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, సామాజికవేత్తలతో కలిసి ప్రాజెక్టును సందర్శించి అందులోని లోపాలను, అవినీతిని మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అదే సమయంలో జగన్ హయాంలో భారీ లబ్ధి పొందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ దాని మీద అనేక చర్చలు కూడా నడిపాం గతంలో. అయితే ఆ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు వివిధ ప్రభుత్వాల నుంచి పొందుతున్న అనుచిత లబ్ధిని ఎండగడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ కంపెనీలకు సర్కారు దొడ్డిదారులు ఇచ్చిన బిల్లులను ప్రజల దృష్టికి తీసుకొస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్మించదలిచిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దానివల్ల వచ్చే నష్టాలు, ఖజానాపై పడే పెనుభారాల గురించి గత కొద్ది కాలంగా గలమెత్తుతున్నారు. దీంతో ఏబీ చర్యలు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీవీ నాటి సీఎం జగన్ వేధించి పోస్టింగ్ ఇవ్వనప్పటికీ ఆ వర్గంలో ఆయనకు విపరీతమైన సానుభూతి, మద్దతుదారులు పెరిగారు. వాస్తవంగా కృష్ణా జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం చెందిన ఏబీ వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు వేధించిన మాట వాస్తవం, ఆయనకి పోస్టింగ్ ఇవ్వనటువంటి మాట వాస్తవం. ఆ తరుణంలోనే ఆయనకి సానుభూతి పరులు, మద్దతుదారులు కూడా ఎక్కువైన పరిస్థితి. రిటైర్డ్ అయిన తర్వాత అనేక కమ్మ వేదికలు, కార్యక్రమాలకైనా హాజరయ్యారు. కమ్మ వాళ్ళు ఎవరిపై, ఏ పార్టీపై ఆధారపడవద్దని, వారికి ఎవరి దయ అవసరం లేదంటూ ఏబీవీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించి విషయం అందరూ తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు ఏబీ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలు పరిశీలిస్తే ఆయన కూటమి సర్కారుపై పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. ప్రధానంగా అప్పట్లో జగన్ బినామీ కంపెనీగా టీడీపీ ఆరోపించిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఎన్నికల సమయంలో టీడీపీకి ఇచ్చిన 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ గురించి, మెగా కృష్ణారెడ్డికి లాభం చేకూర్చేందుకు ఆ కంపెనీకి ఇస్తున్న కాంట్రాక్టర్ల గురించి మీడియాలో తరచూ ప్రస్తావిస్తున్నారు. ఏమంటే గతంలో మనం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ గురించి ఎన్ని డిబేట్లు పెట్టుకున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి దోచిపెట్టారని. ఇప్పుడు ఆ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, కూటమి ప్రభుత్వం. ఆ షిరిడీ సాయి ఎలక్ట్రికల్సే టీడీపీకి 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. అవన్నీ పాపం నేను ఎండగడుతున్నాడు. అయితే జగన్ హయాంలో 100 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన షిరిడీ సాయి కంపెనీకి మళ్ళీ ఎలా కాంట్రాక్టులు ఇస్తారు? ఇందుకోసమా కూటమికి కార్యకర్తలు, ప్రజలు అధికారం కట్టబెట్టిందంటూ నిలదీస్తున్నారు. ఇవన్నీ సహజంగా కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులతో పాటు
కూటమిపై అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని మెప్పించేవి, తృప్తిపరిచేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏబీవీ గారు మాట్లాడే మాటల్ని కూటమి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తృప్తిపరుస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గంలో కూడా అసంతృప్తులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం చెందినవాడు అయినప్పటికీ చంద్రబాబు గారు వాళ్ళకేమీ మొత్తం దోచిపెట్టే పరిస్థితి ఉండదు. సో వాళ్ళనేమి నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఆ వర్గంలో అసంతృప్తిదారులు కూడా పాపం ఈయన మాట్లాడే మాటల మీద సాఫ్ట్గా ఉన్నారనమాట. జగన్పై యుద్ధం చేసి పదవీ విరమణ చేసిన ఏబీవీకి ఇప్పటి వరకు రావాల్సిన 80 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదన్న కథనాలు చర్చానీయాంశమయ్యాయి. అయితే నిజంగా పాపం అలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేయాలి. అది ఏబీకి సానుభూతిగా మారాయి. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఓ వర్గం ఆయనకు ఎలాంటి అన్యాయం జరగలేదని, రావాల్సిన పెండింగ్ డబ్బులు ఇస్తూ జీవో కూడా జారీ చేసిందంటూ ఎదురుదారికి దిగటం చర్చనీయాంశమైంది. అయితే ప్రతి సామాజిక వర్గంలోనూ 10 మంది నాయకులు ఉంటారు, 10 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం అంటే ఇంకొక వర్గానికి పడదు. అలాగే ఆయన మీద టీడీపీ చెందినటువంటి వారి వర్గమే ఈయనకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇచ్చేశారు అని చెప్పేసి మాటల దాడికి దిగుతోంది. దీన్ని బట్టి ఏబీని ఎదుర్కొనేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పెట్టనున్న పార్టీ స్వరూపం ఎలా ఉంటుందన్న చర్చ ఏబీ పార్టీతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న అంశం అటు ప్రజలు టీడీపీ వర్గాలు ఆసక్తి రేపుతుంది. ఒకటండి, మొన్న చూస్తే ఏబీ వెంకటేశ్వర గారు ఆయన ఒక మిస్టేక్ ఏంటంటే కందుకూరు ఘటన అందరికీ తెలుసు. కందుకూరు నియోజకవర్గం చెందినటువంటి కందుకూరు ప్రాంతంలో జరిగినటువంటి ఘటన 2 వ్యక్తుల మధ్య జరిగింది. ఆ తర్వాత కులాలుగా అక్కడ ఇష్యూ రైజ్ అయింది. అక్కడ ఎమ్మెల్యే గారు పోకపోవటం అవన్నీ కూడా రకరకాలుగా చర్చకు దారి తీసే అప్పట్లో. అయితే ప్రభుత్వం కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి లక్ష్మీనాయుడు కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వటాన్ని ఏబీ వెంకటేశ్వర గారు ఖండించారు. ఎలా ఇస్తారు మీరు? మీ సొంత డబ్బులు ఇవ్వచ్చు, తప్పులేదు దానికి, లేకపోతే జోలి పట్టి అందరం అడుక్కొని ఇస్తాము అని చాలా ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధ వేసాయి. ఒక వర్గాన్ని పూర్తిగా డిసప్పాయింట్ చేసాయి. అంటే ఎంతమందికి ఇవ్వలేదు? ఈ దేశంలో హత్యలు అత్యాచారాలు జరిగినటువంటి బాధితులకు ఎంతమందికి ఇవ్వలేదు డబ్బులు ప్రభుత్వాలు? చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఒక దళిత మహిళని చెట్టుకు కట్టేశారనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి రంగులు అందరూ ఖండించారు. మరి ఆవిడకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం అందించలేదా? బహుశా ఆవిడ దళిత మహిళలు కూడా కాదనుకుంటా, ఐ థింక్. అలా చాలా సంఘటనలు జరిగాయి. కానీ ఒక కందుకూరు ఘటనలోనే ఏబీ గారు మాట్లాడిన మాటలు కాస్త అందరిని నిరాశపరిచాయి. సో ఆ విధంగా చేయకుండా, వ్యాఖ్యలు చేయకుండా బాధితుల తరపు మాట్లాడాలి కానీ సో బాధితుల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా కనుక ఉండి ఉన్నట్లయితే ఏబీవీ గారికి అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. బహుశా ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టినప్పటికీ ఆయన సొంత సామాజిక వర్గమే సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. అంత పెద్ద జయప్రకాష్ నారాయణ గారు నాన్ కాంట్రవర్సీ పర్సన్, ఆయనే రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఏబీవీ గారు కొత్త పార్టీ పెట్టినా పెద్దగా కూటమికి కానీ, కూటమి పార్టీలు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో వచ్చే నష్టం ఏమీ లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు.